హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ గోదావరి అమ్మాయిని. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ తప్పకుండా లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అబ్బా, చాలా రోజులు అయిపోతుంది అసలు మీ ముందుకి వీడియోతో వచ్చి. నాకు అసలు టైం దొరకట్లేదండి. నిజంగా చెప్తే నమ్ముతారో నమ్మరో. ఫైనల్గా అయితే ఇప్పుడు కూడా ఇలా కువైట్లో డస్ట్ వస్తుంది, ఇది కొంతమందికి తెలుస్తుంది, లేదంటే ఇప్పటి నుంచి ఇక్కడ డస్ట్ రావచ్చేమో చెప్పలేము అన్న ఉద్దేశంతో చేద్దాము, ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అన్నట్టుగా ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడైతే సడన్గా ఇలాగా డస్ట్ వచ్చేస్తూ ఉంటుంది. ఎప్పుడు ఎలా వస్తుంది అనేది తెలియదు. కనీసం వర్షం అలా వచ్చిందంటే మనకి కొన్ని సూచనలు ఉంటాయి. మేఘం పట్టడము, మబ్బులుగా అలా ఉండడము, కొంచెం డార్క్నెస్గా అవ్వడం అనేది వెదరు. ఇక ఈ డస్ట్ వచ్చినప్పుడు అయితే మనం బయటికి వెళ్ళే వరకు కూడా అసలు తెలియదు. ఎంత దుమ్ము వచ్చేసిందిరా బాబు ఏంటి అనుకొని మనం ఆశ్చర్యపోవడం తప్ప. ఇంకా ఆల్రెడీ వెళ్ళిపోయి మనం వెనక్కి రాలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళైతే టిష్యూ అనేది కంపల్సరీగా ఉంటుంది కాబట్టి, లేదంటే కర్చీఫ్తోనో కవర్ చేసుకోవాలి. అదే మనం ఇంట్లో ఉన్నప్పుడు ఆల్రెడీ డస్ట్ ఉంది అని తెలిస్తే ఖచ్చితంగా మాస్క్ అయితే తీసుకెళ్ళండి. మాస్క్ వేసుకొని వెళ్ళాలి. ఈ డస్ట్కి ఏంటంటే అస్సలు చాలా ఎఫెక్ట్ అయిపోతారు చాలామంది. ఇది కనుక మనం పీల్చాము అంటే ఖచ్చితంగా థ్రోట్ ఇన్ఫెక్షన్ వెంటనే వచ్చేస్తుంది. ఒక 1 అవర్ 2 అవర్లో మనకి డిఫరెన్స్ తెలిసిపోతుంది. మొత్తం గొంతంతా డ్రైగా అయిపోయినట్టు అలా ఉంటుంది అనమాట. చాలా డేంజర్ అసలు ఈ డస్ట్ అనేది. కువైట్లో ఉండే వాళ్ళకి ఆల్రెడీ చాలామందికి తెలుసు ఈ డస్ట్ కోసం, ఎందుకంటే ఎప్పుడు చాలాసార్లు వస్తూ ఉంటుంది. నేను విన్నది ఏంటంటే కొంతమంది శీతాకాలంలో ఎక్కువ వస్తూ ఉంటుంది ఇలాగా దుమ్ము అనేది. కొంతమంది అంటారు శీతాకాలం కాదు వేసవకాలంలో వస్తుంది అని అంటారు. అంటే నేను ఇన్ని సంవత్సరాల్లో ఎక్కడుండి చూసిన దాని ప్రకారం అయితే 2 సీజన్లు ఇట్లకి మధ్యలో అనమాట. వేసవకాలం అయిపోయే ముందు బాగా ఎక్కువ వస్తుంది డస్ట్ అనేది. ఏదేమైనప్పటికీ మనకి ఎప్పుడు వస్తుందో ఏంటో తెలియదు కాబట్టి మన జాగ్రత్తలో మనం ఎప్పుడు ఒక మాస్క్ అయితే పెట్టుకుని ఉండడం బెటర్ అనేది నా ఒపీనియన్. నేనైతే డ్యూటీ నుంచి వస్తుంటే సడన్గా అసలు బయటకు వచ్చేటప్పటికి ఇంత ఫుల్ డస్ట్ ఉంది. నాకు అసలు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. ఇంకా బ్యాగ్లో అయితే టిష్యూ ఉంటే దాంతో కవర్ చేసుకుని అయితే డ్యూటీ నుంచి వచ్చేసాను. మెయిన్గా ఇక్కడ డస్ట్ రావడానికి కారణం కూడా అంతా ఇసుక నేల కదా, దానివల్ల ఆ సముద్రం గాలి అలా వేయడం వల్ల, మేబీ దేనివల్ల అనేది నేను చెప్పలేను కానీ ఎగ్జాక్ట్గా ఎడారి ప్రాంతం వల్లే ఈ ఇసుక అనేది ఇలాగ రేగుతూ ఉంటుంది అనేసి చాలామంది అంటూ ఉంటారు. ఇప్పుడు ఈరోజు చూపించింది అయితే కొంచెం వరకు వచ్చింది అంతే, మరీ అంత ఎక్కువ లేదు. ఎన్నిసార్లు అయితే మొత్తం కప్పేస్తుంది అనమాట. ఎంత కంకర కలర్ ఉంటుంది చూడండి, అలా కంకర్లాగా అయిపోతుంది మొత్తం అంతాని. యాక్సిడెంట్లు అయిపోతాయి, అసలు కనిపించదు. ఎవరు ఒకళ్ళ కార్లు ఒకళ్ళకి కనిపించవు, మనుషులు కూడా కనిపించరు. అంత హెవీగా వచ్చేస్తుంది ఒక్కొక్కసారి. నేను అప్పుడు ఇంతకు ముందు ఎప్పుడో అలా వచ్చినప్పుడు అయితే వీడియో తీసాను. నా దగ్గర అది కూడా ఉండొచ్చు, నాకు వీలైతే కనుక అది కూడా పోస్ట్ చేస్తాను మళ్ళీ ఇంకొకసారి. ఈ రోజు వచ్చిన డస్ట్ అయితే చాలా వరకు తక్కువే అనేసి అనుకోవాలి. మేబీ ఇప్పటి నుంచి డస్ట్ అయితే స్టార్ట్ అవ్వచ్చు. ఇప్పటి నుంచి అందరూ జాగ్రత్తగా ఉండండి. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మన హెల్త్ని మనమే కాపాడుకోవాలి.